వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఫుడ్ లవర్స్ వారానికి ఒక 2-3 టైమ్స్ అయినా కొత్త రెసిపీస్ తీసుకోవాలి అనుకుంటుంటారు. అలా ఎటువంటి రెసిపీస్ తీసుకుంటే బెటర్, ఇటు హెల్దీగా అండ్ టేస్టీగా అంటే మన హెల్దీ అండ్ టేస్టీ చూడాల్సిందే. సో ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్తో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. మరి షో స్టార్ట్ చేసేద్దామా? హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే ఫుడ్ లవర్స్ ఎలా అంటే ఎవ్రీ వీక్ ఒక 2-3 టైమ్స్ కానీ లేకపోతే వీకెండ్స్లో కొంచెం న్యూ రెసిపీస్ ట్రై చేయాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఎటువంటి కాంబినేషన్స్, బేసిక్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనూ ఆ కాంబినేషన్స్ యూస్ చేస్తే కొత్త రెసిపీస్ రెడీ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ మనం కార్బ్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం అండ్ అలాగే ప్రోటీన్స్, సీరియల్స్ అండ్ పల్సెస్ అనేది మనం రెగ్యులర్గా మన స్టేపుల్ డైట్లో యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటితోని డిఫరెంట్గా ఫ్లేవర్డ్ రైసెస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పులావ్స్ లేదా మనకు రోటీస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా నార్త్ ఇండియన్ సైడ్ అయితే వాళ్ళు దాంతో పరాటాస్ కానీ లేదంటే స్టర్ఫ్ చేసి డిఫరెంట్ వెజిటేబుల్స్ మనం ఏదైతే రెగ్యులర్గా తినము అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉండి నార్మల్ వర్కింగ్ డేస్లో కుక్ చేసుకోను, అలాంటి వాటిని కొంచెం స్టఫ్ లాగా యూస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోటీస్ చేయడం. సో ఇలా చేస్తే ఏంటి అంటే వాళ్ళకి న్యూట్రిషన్ కూడా చక్కగా అందుతుంది అండ్ దాంతోపాటు డిఫరెంట్ రెసిపీ కూడా తిన్నట్టుగా ఉంటుంది. సో ఇవాళ థీమ్ ఏంటి అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి మజిల్ బిల్డప్ గురించి. సో ఇదేంటి అంటే ఈవెన్ దో చాలా వెయిట్ ఎక్కువగా ఉన్న, అంటే ఒబీస్గా ఉన్నా సరే వాళ్ళకి ఆ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మజిల్ బిల్డప్ చేస్తేనే వాళ్ళు ఆ తర్వాత ఏదైనా వర్కౌట్స్ చేయాలన్నా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలన్నా వాళ్ళకి ఆ ఇమ్యూన్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో వాళ్ళ కోసం అందరికీ రెసిపీ. అండ్ ఇది థిన్గా ఉన్న వాళ్ళే కాదు, ఒబీస్గా ఉన్న వాళ్ళు కూడా ఈ రెసిపీస్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలి. అండ్ మజిల్ బిల్డప్ వచ్చేసి చాలా మందికి అవసరం. అండ్ ఇది మ్యాక్సిమం ఎవరైతే జిమ్స్ వర్కౌట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా కార్బ్స్ కట్ డౌన్ చేసి ఫ్యాట్స్ కట్ డౌన్ చేసి ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ మజిల్ బిల్డప్ అవుతేనే వాళ్ళ బాడీలో ఫంక్షనింగ్ అనేది సరిగ్గా జరుగుతుంది అండ్ వాళ్ళ చేసే వర్కౌట్స్ అనేది బాడీ మీద చక్కగా ఇంపాక్ట్ పడుతుంది. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా. పన్నీర్ మసాలా. సో ఇందాకే అనుకుంటున్నాను చెప్పినప్పుడు మజిల్ స్ట్రెంథనింగ్ అనగానే ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకుంటుంటారు అందరూ. సో పన్నీర్ ఒక మంచి ఆప్షన్ కాబట్టి చూద్దాం ఎలా చేస్తావు పన్నీర్ మసాలా అనేది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పన్నీర్ మసాలా. సో చక్కగా ఏంటంటే ప్యూరీ తీసుకొచ్చేసాం అనమాట, టొమాటో ప్యూరీ. ఇంకేంటంటే మధ్యలో చంక్స్ ఉన్నా కూడా అందరికీ నచ్చదు, ప్యూర్ గ్రేవీ కావాలి అనుకుంటారు. సో పన్నీర్ తీసుకొచ్చా, కొద్దిగా క్యాప్సికమ్ యాడ్ ఆన్ చేసాం. కాంబినేషన్ నిజంగా చాలా బాగుంటుంది, పన్నీర్ అండ్ క్యాప్సికమ్. అండ్ మినిమల్గా స్పైసెస్, కొంచెం రిచ్నెస్ కోసం పెరుగు తీసుకొచ్చాం. ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓకే, ఫస్ట్ కొంచెం నూనె, సో పన్నీర్ కర్రీస్ అనగానే మనము రెస్టారెంట్స్లోనే ఆర్డర్ చేసుకోలేమో, ఇంట్లో అంటే అంత మంచిగా చేయలేమేమో అనుకుంటారు, కానీ చాలా సింపుల్గా చేస్తారు. కొంచెం ఆ గ్రేవీ అనేది మనం కొద్దిగా టేస్టీగా చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం హోల్ స్పైసెస్ కూడా వేద్దాము. ఓకే, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో యూజువల్గా పన్నీర్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో పన్నీర్ వచ్చేసి మనం లంచ్ టైంలో తీసుకోవడమే బెటర్, ఎందుకంటే ఇది కూడా మనకు మిల్క్ ప్రోడక్ట్తోనే రెడీ అవుతుంది అండ్ దట్టు దీంట్లో కొలెస్ట్రాల్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నైట్ టైంలో ఇదంతా ఈజీగా డైజెస్ట్ అవ్వదు, కాబట్టి లంచ్ టైం వరకు లోపు తీసుకోవచ్చు. లేదా స్నాక్ టైంలో, అంటే చాలామంది పన్నీర్తో స్నాక్స్ కూడా చేసుకుంటూ ఉంటారు కదా, సో అది ఈవినింగ్ 4 to 5 లోపు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సో యూజువల్గా మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అనుకుంటే ప్రోటీన్ ఒక్కటే ఆప్షన్? ప్రోటీన్తో పాటు మనకు మినరల్స్ కూడా చాలా అవసరం. అంటే మజిల్ కాంట్రాక్షన్ ఉండడానికి మనకు కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ అండ్ అలాగే మ్యాగ్నీషియం కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో ఎప్పుడైతే మనం వేరేది యూస్ చేస్తూ ఉంటామో, అంటే ఓన్లీ ప్రోటీన్ కోసమే యూస్ చేస్తూ ఉంటామో, రిమైనింగ్ మినరల్స్ కోసం మనం దాంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేయడం కానీ లేదంటే మినరల్స్ ఉన్న సోర్స్ ఎక్కువగా తీసుకొని, లైక్ పన్నీర్లో మనకు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అలా కాంబినేషన్ ఉన్నది కూడా ప్రిఫర్ చేయాలి. అండ్ ప్రోటీన్ అబ్జార్బ్ కావాలి అంటే మనం ఏది ప్రిఫర్ చేయాలి? సో ప్రోటీన్ అబ్జార్బ్ కావాలి అంటే మనకు వైటమిన్ డి అండ్ కాల్షియం ఎక్కువగా ఉపయోగపడుతుంది.
సో అలాంటిది కూడా మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఆ తర్వాత టమాటో ప్యూరీ కూడా. సో ఇది మనకు పర్ఫెక్ట్ ప్యూరీగా యాక్ట్ చేస్తుంది, గ్రేవీగా. ఓకే, నెక్స్ట్ ఇందులో స్పైసెస్ వేద్దాము. ఫస్ట్ సాల్ట్, ఆ తర్వాత కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం కారం, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా. సో చక్కగా టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయేదాకా మనం ఉడికించుకుంటూ ఉన్నాం. సో ఇంకా మజిల్ స్ట్రెంథనింగ్ అంటే ఒబేస్గా ఉన్న వాళ్ళు కూడా ఈ రెసిపీ తీసుకోవచ్చు అన్నారు. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఒబేసిటీ ఉన్న వాళ్ళు? సో ఒబీస్గా ఉన్న వాళ్ళు పన్నీర్ వచ్చేసి ఒక 100 grams, అంటే 1 సర్వింగ్లో 80 to 100 grams వరకు తీసుకోవచ్చు. అది వాళ్ళు వీక్లీ ట్వైస్. రిమైనింగ్ వచ్చేసి వెజిటేబుల్స్లో కానీ లేదంటే మనకు దాల్స్లో కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఫూల్ మకానా కానీ, రాగి, రాజ్మా, సోయా, టోఫు ఇలాంటిది కూడా వాళ్ళు స్విచ్ ఆన్ అవుతూ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ ఇంకా మనం బెల్ పెప్పర్స్ కూడా వేద్దాము, గ్రీన్ బెల్ పెప్పర్స్. అలాగే పన్నీర్ కూడా. సో బెల్ పెప్పర్స్ ఏంటంటే అన్నిట్లోకి జెల్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏమైనా వేయాలా? కాసేపు ఉడకనిద్దాం. అందులో వాటర్ వేద్దాం. ఓకే, సో చక్కగా గ్రేవీ లాగైతే ఫామ్ చేసాము. సో మూత పెట్టి కాసేపు ఉడకనిద్దామా? ఓకే పల్లి, ఒకసారి చూద్దాము మరి. చూసిద్దాం. సో చక్కగా ఆయిల్ కూడా బయటకు ఊజ్ అవుట్ అయింది. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్ టచ్ ఇచ్చేస్తున్నాం. అవును, ఫైనల్గా మనం కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాం. సో చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ యూజువల్గా నాన్ వెజ్ తినేవాళ్ళు మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలంటే ఎటువంటి రెసిపీస్ ఎక్కువగా తీసుకోవాలి? సో వాళ్ళు వచ్చేసి చికెన్ ఇంకా ఫిష్ ఎక్కువగా తీసుకోవచ్చు. మటన్లో కూడా మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో వాటికి ఏంటి అంటే మంత్లీ వన్స్, అది కూడా 80 to 100 grams వరకు యూస్ చేయొచ్చు. మటన్ కానీ ప్రాన్స్ కానీ రెండు కూడా రెడ్ మీట్ కిందకి వస్తాయి. సో లీన్ మీట్లో వచ్చేసి మనకు చికెన్ అండ్ ఫిష్ వస్తుంది. ఇది వీక్లీ ట్వైస్ యూస్ చేయొచ్చు. 100 to 150 grams వరకు క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ యూస్ చేయాలి. సో ఒబేస్గా ఉన్న వాళ్ళు అంటే లావుగా ఉన్న వాళ్ళు కూడా చికెన్ని వీక్లీ ట్వైస్ తీసుకోవచ్చు? వీక్లీ ట్వైస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో మజిల్ బిల్డప్ చేయడానికి మనకు ఎక్కువగా క్యాలరీస్తో పని ఉండదు. సో ఏదైనా వాళ్ళు చికెన్ ఫిష్ చేసుకుంటున్నారో అది కుకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దాన్ని ఎక్కువగా డీప్ ఫ్రై చేయకుండా, ఎక్కువగా మసాలాస్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యాడ్ చేయకుండా స్టీమ్ ప్రాసెస్లో కానీ లేదంటే కొంచెం గ్రిల్డ్ ప్రాసెస్లో కానీ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇదైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందామా? ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా మనకి? లాస్య పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. ఓకే, ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పన్నీర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు. పన్నీర్ మసాలా తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక టొమాటో ప్యూరీ, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని చివరగా పెరుగు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దాము పల్లె. ఓకే, ట్యాంగినెస్ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టము. ఆ కాంబినేషన్ చాలా మంది అయితే పెప్పర్స్ వేసాము, గ్రీన్ పెప్పర్స్, క్యాప్సికమ్ అండ్ అలాగే టొమాటో ప్యూరీ ఎస్పెషల్గా యాడ్ ఆన్ ఫ్లేవర్ అయిపోయింది అనమాట. చాలా కమ్మగా ఉంది అండ్ పన్నీర్ చాలా సాఫ్ట్గా అయిపోయింది అండ్ కాంబినేషన్ కావచ్చు, ఆ ఎన్హాన్స్మెంట్ కావచ్చు, సూపర్గా ఉంది. యా, సో మనం యూస్ చేసిన కాంబినేషన్ అయితే చాలా చక్కగా ఉంది. చాలామంది స్టార్టర్స్ లాగా ప్రిఫర్ చేస్తారు, లైక్ గ్రీన్ బెల్ పెప్పర్ అండ్ అలాగే పన్నీర్ని. సో రెండు కూడా కాంబినేషన్ చాలా బాగుంది అండ్ న్యూట్రిషనల్ వైజ్గా కూడా దాని కాంబినేషన్ చక్కగా ఉంటుంది అండ్ గ్రేవీ కూడా మనకు చక్కగా వచ్చింది. సో గ్రేవీ ఉంది కాబట్టి మనం చక్కగా అదేంటి రైస్లోకి కూడా తీసుకోవచ్చు, రోటీస్, పుల్కాస్, ఇవాళ వెరైటీగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి మిల్క్. రాగి మిల్క్. సో ఇందాకే చెప్పా ప్రోటీన్ అబ్జర్వ్ కావాలంటే మనం కాల్షియం అనేది తీసుకోవాలి అని. సో మిల్క్ అంటే ఎలా ప్రిపేర్ చేస్తావు ఏంటి? రాగి మిల్క్ ఎస్పెషల్లీ. సో రాగి పిండి కానీ రాగులు కానీ కంపల్సరీ ఉంటాయి. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రాగి పిండి అండ్ బెల్లం తీసుకొచ్చు, కొబ్బరి. మరి పాలు ఎక్కడ? సో మనకి ఎలాగైతే బాదం మిల్క్, సోయా మిల్క్ ఉంటుందో అలాగే రాగి మిల్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఓకే, సో రాగి పిండితోనే మనం మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా రాగిని డ్రై రోస్ట్ చేయాలి కొంచెం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నా. ఓకే, సో ఫస్ట్ కొంచెం రాగి పిండి, సో మనకి ఆ రోస్టెడ్ అరోమా కానీ రోస్టెడ్ ఫ్లేవర్ వస్తేనే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయింది. సో ఇది ఎవరెవరు తీసుకోవచ్చు? ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఇది బెస్ట్ రెసిపీ అనుకుంటున్నాను, ఎందుకంటే డయాబెటీస్ అనగానే రాగి పిండిని ఇంక్లూడ్ చేసేస్తూ ఉంటారు. సో ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి? సో డయాబెటిక్ వాళ్ళకి అండ్ అలాగే ఎవరికైతే బోన్కి సంబంధించి సర్జరీస్ కానీ, ఫ్రాక్చర్స్ లేదంటే ఇంకేదైనా ప్రొసీజర్స్ అయినప్పుడు రాగి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ థింగ్ అందులో ప్రోటీన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ అందులో మనకు కాల్షియం అండ్ అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో సర్జరీస్ అయినప్పుడు బోన్ మళ్ళీ ఫంక్షనింగ్ కరెక్ట్గా జరగాలి అంటే ప్రోటీన్ అండ్ కాల్షియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు సర్జరీలో మనకి ఏదైతే బ్లడ్ లాస్ ఉంటుందో మళ్ళీ అది రీగెయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఐరన్ రిచ్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో ఇందులో ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఐరన్ కంటెంట్ అనేది కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి కూడా ఈ ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాగి ఇవ్వచ్చు. సో బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి అండ్ అలాగే కాల్షియం ఎక్కువగా అవసరం ఉన్న వాళ్ళకి, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి రాగి మిల్క్ హ్యాపీగా ఎవ్రీడే కూడా ఇవ్వచ్చు. సో ఈ లెక్కన ప్రతి ఒక్కరు రాగి మిల్క్ తీసుకోవచ్చు. సో మనకి తెలిసిపోతుంది, అరోమా వచ్చేస్తుంటుంది ఆల్రెడీ రోస్ట్ అయిన తర్వాత. అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేద్దాము. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ అది మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో ఇందులోనే మనం పచ్చి కొబ్బరి తురుము, అలాగే కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాము.
దీని ప్లేస్లో మనము బ్రౌన్ షుగర్ పౌడర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదంటే స్టివియా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం బెల్లం యాడ్ చేస్తాను. అలాగే బాదం, జీడిపప్పు కూడా. దీంట్లోనే వాటర్ కూడా వేసుకుందాం. ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టేస్తాం. సో ఓకే, పర్ఫెక్ట్గా మనము మిక్సీ కూడా పట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం దీన్ని స్ట్రెయిన్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం. ఓకే. ఇది మనం కొంచెం చల్లారాకైనా తీసుకోవచ్చా, లేకపోతే? ఇది కొంచెం చల్లార్చుకొని కానీ లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కూడా తీసుకోవచ్చు. సో ఇది కాసేపు కూల్ అవ్వనిద్దాం. ఓకే పల్లవి, సో రాగి మిల్క్ అయితే మనకు రెడీ అయిపోయింది. సో చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చా ఇది? చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. బట్ ఎవరికైతే కొంచెం ఫ్రీక్వెంట్ కాన్స్టిపేషన్ ఉంటుందో, కొంతమందికి రాగి వల్ల అంటే ఐరన్ రిచ్ అనేది పడదు, కాన్స్టిపేషన్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొంచెం తక్కువ మోతాదులో ఇచ్చి మిగతా వాళ్ళకి ఇచ్చేసేది. ఓకే. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది వచ్చేసి మనం నార్మల్గా మిల్క్ ఎలా ప్రిఫర్ చేస్తామో అదే టైంలో ఇది కూడా మార్నింగ్ టైమ్స్ కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ తీసుకోవచ్చు. ఇంకొకటి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పాలి. డెఫినెట్లీ. సో సర్వ్ చేసుకుందామా మరి? ఓకే. సో ఆ కొబ్బరి ఫ్లేవర్ ఉంది అని కొంచెం బెల్లం కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ టేస్ట్ అయితే మనకు కంపల్సరీ వస్తుంది. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య రాగి మిల్క్ రెడీ అయిపోయింది. సో ఎంతో రుచికరమైన రాగి మిల్క్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. రాగి మిల్క్కి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం కొద్దిగా, బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. రాగి మిల్క్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో రాగి పిండి వేసి వేయించి అందులో యాలకుల పొడి వేసి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొబ్బరి తురుము, బెల్లం, బాదం, జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకునే ముందు కొద్దిగా నీళ్లు వేసి వడకట్టుకొని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి మిల్క్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, నిజంగా కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ స్వీట్నెస్ ఉంది. మనం కొంచెం బెల్లం వేసుకున్నాం, ఆ రాగి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. యూజువల్గా రాగి జావా ఇలా తీసుకుంటుంటాం, బట్ ఫస్ట్ టైం రాగి మిల్క్ కొంచెం డిఫరెంట్గా ఉంది. హ్యాపీగా అందరూ తీసుకోవచ్చు అన్నారు కాబట్టి, సో మార్నింగ్ టైం కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, హ్యాపీగా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సో ఎక్కువగా కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు అండ్ అలాగే షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతున్నప్పుడు ఫస్ట్ అందరికీ మీరు చెప్పినట్టు రాగి గుర్తొస్తూ ఉంటుంది. ఎక్కువ రాగి రోటీ, రాగి జావా ఇది చాలా కామన్. సో డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీ హ్యాపీగా ట్రై చేయొచ్చు. అండ్ ఇది థిన్ కన్సిస్టెన్సీలో కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఫుల్నెస్ కూడా అనిపించదు.
ఓకే, సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తారా? ఓకే, ఫస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా. పన్నీర్లో మనకు ప్రోటీన్తో పాటు కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే బోన్స్కి సంబంధించి ఇష్యూ అండ్ అలాగే మజిల్ కాంట్రాక్షన్కి సంబంధించి ఇష్యూ ఉన్న వాళ్ళు ఎక్కువగా కాల్షియం అండ్ మ్యాగ్నీషియం ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. కాబట్టి పన్నీర్ కనుక తీసుకుంటే బాడీలో చక్కగా ప్రోటీన్ అబ్జార్ప్షన్ ఉంటుంది అండ్ అలాగే బోన్ ఫంక్షనింగ్ కూడా చక్కగా జరుగుతుంది. అండ్ దాంతోపాటు బాడీలో హెచ్డిఎల్ లెవెల్స్ అంటే మంచి కొలెస్ట్రాల్స్ని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. బాడీ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. అండ్ అలాగే కొలెస్ట్రాల్ వైజ్గా చూసుకుంటే మనకు హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ కూడా చాలా అవసరం. సో ప్రోటీన్ తీసుకోవడం వల్ల మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. అండ్ గ్రీన్ బెల్ పెప్పర్, క్యాప్సికంలో మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ ఫుడ్ తీసుకున్నా సరే బాడీ ఇమ్యూనిటీ అనేది చక్కగా ఉంటే మనకు ఆ ఫుడ్ అనేది చక్కగా అబ్జార్బ్ అవుతుంది. కాబట్టి మనం కాంబినేషన్లో వైటమిన్ సికి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అండ్ ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి మిల్క్. రాగిలో మనకు కాల్షియం, ఐరన్ అండ్ అలాగే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మన బాడీ స్ట్రెంథనింగ్ అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ అండ్ అలాగే ప్రోటీన్ అబ్జార్ప్షన్ అనేది చక్కగా ఉంటుంది. షుగర్స్ కూడా ఎక్కువగా ఇంక్రీజ్ చేయకుండా ఉపయోగపడుతుంది. మజిల్ బిల్డప్లో చక్కగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే మజిల్ కాంట్రాక్షన్ కూడా చక్కగా బిల్డప్ చేస్తుంది. ఓకే, సో నిజంగానే 2 రెసిపీస్ చేయడానికి చాలా సింపుల్ ప్రాసెస్, బట్ న్యూట్రిషనల్ వాల్యూస్ మాత్రం బోల్డ్ అని ఉన్నాయి. టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పల్. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.